హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఫ్రాన్స్తో మంచి కమ్మనైన గ్రేవీ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది బిర్యానీలోకి, చపాతీలోకి. దానికి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, ధనియాలు వేసి పౌడర్లా పట్టాను. అందులోనే కాజు, ఒక 5-6 కాజు, ఒక చిన్న చిప్ప పచ్చి కొబ్బరి, అలాగే ఒక పెద్ద స్పూను గసగసాలు, నానబెట్టినవి కాజు గసగసాలు ఒక 1 అవర్ వేసి దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంతోనే మంచి గ్రేవీ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది, కమ్మగా. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆ మిక్సీ జార్లో పేస్ట్ తీసేసి అందులోనే కొన్ని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసి దాన్ని కూడా అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. మంచి కచ్చాపచ్చాగా పట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని నేను 2 పావులు అలా వేసాను ఆయిల్. 1 కేజీ రొయ్యలు అండి ఇవి, పచ్చి రొయ్యలు పెద్దవి. అందులో మనం పట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం వైట్గా వస్తుంది గ్రేవీ, రెడ్గా రాదు. కారం కొంచెం తక్కువ వేస్తాం, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. అది మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలి. ఆనియన్ పేస్ట్ మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకొని అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ ఉంటే ఇలా పేస్ట్ వేసుకోవచ్చు, నేను ఫ్రెష్గా చేసిందే. ఒకవేళ లేకపోతే అల్లం వెల్లుల్లి మనం మిక్సీ పట్టినప్పుడు అందులో కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఆనియన్స్ మిక్సీ పట్టినప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఫ్రై చేశాక మనం టమాటోలు ఒక మిక్సీ జార్లో టమాటోస్ తీసుకున్నాను. ఎన్ని టమాటోస్ ఇస్తానంటే ఒక 3 వేసాను. మీడియం సైజు టమాటాలు మిక్సీకి వేసి అది కూడా వేస్తున్నాను. మనకి పులుపు దీంతోనే వస్తుంది, ఇంకా ఇలా చింతపండు అలా ఏమి వేయము. ఇప్పుడు టమాటో కూడా వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం అందులోకి కారం వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ రోటీస్లోకి, పరాటాలోకి కూడా బాగుంటుంది. నేను బగారా రైస్కి తిన్నాం, చాలా కమ్మగా, చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఉప్పు, కారం వేసాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ చేసింది వేయాలి. ఇది కొంచెం పేస్ట్ అడుగంటుతుంది, మనం పొయ్యి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడితే టేస్ట్ అంతా మారుతుంది. మంచిగా పొయ్యి చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి. కారం కొంచెం సరిపోలేదని కొద్దిగా వేసాను నేను, అలాగే ధనియాల పొడి వేసాను. చూడండి మంచిగా మగ్గి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనము రొయ్యలని కొంచెం పసుపు, ఉప్పు వేసి వాటర్ ఏమి వేయకుండా అందులో వచ్చే వాటరే వచ్చి వింకిపోయే వరకు ఉంచాను. ఇలా మంచిగా ఫ్రై అవుతాయి, అప్పుడు నీచు వాసన లేకుండా ఉంటాయి. త్వరగా కర్రీ అయిపోతుంది ఇలా ఫస్ట్ ఇలా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు అవి వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసేసుకొని మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. మీకు అంటే కొంచెం గుజ్జులాగా, ముద్దలాగా కూర అవ్వాలంటే వాటర్ తక్కువ వేసుకోండి. నేను మంచిగా గ్రేవీలాగా ఇలా అలా చపాతీలోకి అలా అయితే బాగుంటుంది కదా, అలా అని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇది రెడ్గా ఉండదు కర్రీ, మనం పచ్చి కొబ్బరి వేసాము, పచ్చిమిర్చి వేసాం కదా, అందుకనే ఇది రెడ్గా రాదు, కానీ చాలా కమ్మగా ఉంటుంది, కొంచెం కుర్మా టైప్లో ఉంటుంది. కొత్తిమీర వేసి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు సపరేట్ అయ్యే వరకు, నేను 2 పావుల ఆయిలే వేసాను. కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ వస్తుంది కదా, మంచిగా కరెక్ట్గా ఉడికిపోయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు ఒక్కసారన్నా ఇది ట్రై చేయాలి. చాలా కమ్మగా ఉంది అసలు. బగారా రైస్కి అయితే సూపర్గా ఉంది, చపాతీకి కూడా బాగుంటుంది, పరాటాకు కూడా బాగుంటుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను బగారా రైస్కి తిన్నాము, చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఫ్రాన్స్ అసలు
ఎక్కువ తినరు. కాకపోతే ఇలా చేస్తే చాలా బాగా తిన్నారు. నేను పలావ్ కూడా చేసి పెట్టాను ఆల్రెడీ, కొబ్బరి పాలు వేసి ఫ్రాన్స్తో పలావ్ చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా టేస్టీగా ఉంది. అలా కూడా అది కూడా ఒకసారి చూసి మీరు ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది. అసలు కొంచెం రైస్ కూడా వదలకుండా తినేసారు మా పిల్లలు. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.